మన కుటుంబాల్లో, గృహాల్లో నూతన కార్యాలు చేయాలని దేవుడు అనేక స్థలాల్లో ఇటువంటి చక్కని మందిరాలను కట్టించాడు. మరి దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుణ్ణి కలిగిన నీవు, విశ్వసించిన నీవు, ప్రార్థిస్తున్న నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న సన్నిధిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తే, దేవుని మందిరానికి అలక్ష్యము చేస్తే నీ జీవితంలో దుఃఖ విముక్తుడవు కాలేవు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి బహుగా ఏడుస్తుందట. చెప్పండి, మందిరానికి వచ్చి బహుగా ఏడుస్తుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏంటి గోల, ఏంటి ఏడుపు అన్నంతగా విసుక్కుంటున్నారు. యాజకుడు కూడా అలాగ అన్నాడు, ఏమ్మా ఏమన్నా మత్తు పానీయం తీసుకుని వచ్చావు, ఏంటి ఆ శోకాండాలు, ఏంటి ఆ ఏడుపు ఏంటి అని అంటే, అయ్యా దేవుని మీద భయభక్తులు కలిగిన నేను అలాంటి పని ఎందుకు చేస్తానయ్యా? నాకున్న దుఃఖాన్ని బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న శ్రమను బట్టి నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ చెప్పుకున్నా, ఎక్కడ మీ విషయాలు షేర్ చేసుకున్నా అక్కడి నుంచి మీకు ఏ రిప్లైస్ రావు. ఒకవేళ వచ్చినా సరే ఏదో కొంచెం మట్టుకే. మీకు నిజంగా ఫలము రావాలి, మీరు అడిగిన దానికి మీరు జవాబు పొందుకోవాలి, మీరు కలిగిన కష్టానికి తప్పక మీకు విముక్తి దొరకాలి అని అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మందిరానికి రమ్మనా? కాదు, వారానికి ఒక్కసారి మందిరం. మరి ప్రతిరోజు మందిరం ఏంటి? నీ ప్రార్థనా గదే. నీ ప్రార్థనా గదిలో నువ్వెంత కన్నీళ్లు విడుస్తావో, నువ్వెంతగా నీ హృదయాన్ని కుమ్మరించుకుంటావో, నీ పరిస్థితులను బట్టి ఎంతగా నువ్వు వేడుకుంటావో వాటన్నిటి నుంచి నీకు విముక్తి సంపాదించుకుంటావు. నీ కన్నీళ్ళు తొడవబడతాయి. ఏమండి, నీ దుఃఖానికి ఫుల్ స్టాప్ చేయబడుతుంది. హల్లెలూయా. ఈ హన్న మందిరానికి కాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, వారి మేనమామూల దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, లేకపోతే భర్తను వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, కాస్త భోజనం పెడతారు కొన్ని రోజులు, కొంటే బట్టలు కొంటారు, లేదా కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏదో మాట అంటారు. అమ్మా నాన్న అయినా, అత్తమామ అయినా, ఎంత తోడబుట్టినోళ్ళైనా, ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత అంటే అంతేనండి. అంతము వరకు ప్రేమించేది యేసయ్య మాత్రమే. నిన్ను భారంగా కాక ప్రేమతో చూసేది, నిన్నుగా ప్రేమించేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఇకెవరు మనల్నిగా ప్రేమించరండి. మన దగ్గర ఉన్న వాటిని బట్టి, మన చుట్టూ ఉన్న వాటిని బట్టి, మనకు కలిగిన వాటిని బట్టి ప్రేమిస్తారు. కానీ నన్నుగా, నిన్నుగా, ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించేది యేసయ్య మాత్రమే. ఆయనకి ఎప్పుడూ మనం భారం కాదు, ఆయనకి ఎప్పుడూ మనం ఇష్టమే. దేవునికి స్తోత్రం. మనం కుళ్ళిపోయినా, కుష్ఠరోగంతో ఉన్నా, ఇంకో వ్యాధితో ఉన్నా, ఇంకో సమస్యతో ఉన్నా సరే ఆయనకు నువ్వు ఇష్టం. హల్లెలూయా. నిన్నుగా కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి నిన్నుగా ప్రేమించి ఆయన దగ్గరికి రా, ఆయన సన్నిధిలో నిలువు, ఆయన సన్నిధిలో ఆశ్రయించు. నీ దుఃఖ నివారణ కలుగుతుంది, నీ కన్నీళ్ళన్నీ తొడవబడతాయి.
దావీదు గారు అంటారు కదా, 30వ కీర్తన మొదటి వచనం చదవండి. 30వ కీర్తన, నా అంగలార్పును నీవు నాట్యముగా. దేవునికి స్తోత్రం. అంగలార్పు, ఏడుపు. శోకండాలు అంటారు కదా, ఆగకుండా ఏడుపు, ఆగకుండా ఏడుపు, ఆగకుండా ఏడుపు. ఏడవడానికి కూడా ఓపిక లేక స్పృహ తప్పిపోయేటట్లు ఏడుస్తే దాన్ని ఏమంటారంటే భయంకరమైన అంగలార్పు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నా అంగలార్పును నీవు ఎలా చేశావు? మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. హన్న అంగలార్పు, హన్న కన్నీరు, హన్న వేదనని ఆయన నాట్యంగా చేశాడు. ఎక్కడైతే దుఃఖపడిందో, ఎక్కడైతే కన్నీళ్ళు విడిచిందో అక్కడే దేవుడు మాట్లాడుతున్నాడు. మరుసటి ఏడు ఈ సమయానికి నీ చేతుల్లో పండంటే కుమారుడు. దేవునికి స్తోత్రం. తల్లి చెల్లి, నీ దుఃఖాన్ని తీసేయడానికి, నీ కన్నీళ్ళు తుడవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో నిలుస్తున్నావా? ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో నిలుస్తున్నావా? నిలిస్తే ఖచ్చితంగా ఆయన నీ దుఃఖాన్ని పోగొడతాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూడండి, హిజ్కియా. యెషయా గ్రంథములో 38వ అధ్యాయములో మొదటి నుంచి 6 వచనాలు కనపడతాయి. అక్కడ ఏమంటారు అని అంటే, ఒక ప్రవక్త వచ్చి యెషయా దగ్గరికి, హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. మరణ తేదీ ఎవరికి తెలియదండి. మరణం ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో ఎవరో ఎరగం. మరణం అంటేనే మిస్టరీ. మరణం అంటే అందరికీ ఉంది. మరణం తప్పించుకొని ఎవరో తిరగరు, చావు అందరికి వస్తుందని చెప్తాం. కానీ మరణం చాలా పెద్ద మిస్టరీ. అది ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో మనకెవరికి. అయితే హిజ్కియాకి ప్రవక్త వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం. ఆ మాట విన్న వెంటనే హిజ్కియా గోడ వైపు తిరిగి, అంటే యెరూషలేము వైపు తిరిగి, ఏవండి, మోకాళ్ళలోని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన ఎందుకని? నేను చచ్చిపోతున్నానోయ్, నన్ను చనిపోకుండా కాపాడండోయ్, నేను మరణించకుండా నన్ను తప్పించండోయ్ అని కాదు. హల్లెలూయా. ఎందుకు ఆ ఏడుపు అనంటే, నేను ఎక్కడైనా నీకు విరోధంగా, నేను ఎక్కడైనా నీ వాక్యానికి వ్యతిరేకంగా, నేను ఎప్పుడైనా నీ ఆత్మను దుఃఖపరిచే విధంగా ప్రవర్తించానా? దేవునికి స్తోత్రం. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దుఃఖం కలగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనకు కన్నీళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా వాక్యాన్ని మరచి విడచి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖభరితంగా చేసిన పనులను బట్టి ఆ దుఃఖము, ఆ కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రతిదీ సాతానికి ఆపాదించేయడం అంత మంచిది కాదు. హల్లెలూయా. మంచి జరిగితే దేవుడు, చెడ్డ జరిగితే సైతాన్. మొన్న ఈ మధ్య ఒక షార్ట్ చూశానన్నమాట. దైవజనులు చెప్తా ఉన్నారు. ఒక ఆవిడ ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతానే ఉందంట. దిగాల్సిన చోటు వచ్చింది. ఆపాడు ఆటో అతను. దిగి చేతిలో
ఫోన్లో పెట్టుకున్న డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చిందట, ఆటోలో బ్యాగ్ మర్చిపోయానని. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి సాతానుగాడు నా బ్యాగ్. సాతానుగాడు అయ్యగారి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, పాస్టర్ గారండి నాదేం తప్పు లేదండి, నాదేం తప్పు కాదండి, అనవసరంగా నా మీద వేస్తుందండి ఆవిడ. ఎక్కడి దగ్గర నుంచి దిగే వరకు ఫోనే ఫోన్ వచ్చిందండి. దిగిపోయి వచ్చేసిందండి, ఆటోలో వదిలేసింది. తాను వదిలేసి తాను బ్యాగ్ను పట్టించుకోకుండా నన్ను అంటదేంటండి, నేను అసలు ఊరుకోనండో అంటుందంట. ఎవరు? సాతాను. దేవునికి స్తోత్రం. మనం చేసేవన్నీ చేసేస్తాము. మంచి జరిగితే దేవుడు, చెడ్డ జరిగితే సాతాను. నాదేం లేదు, నేను చాలా పెర్ఫెక్ట్ అన్నట్టుగా మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించుతాం, హిజ్కియాకు వచ్చిన కష్టము, హిజ్కియాకు వచ్చిన కన్నీళ్ళు, హిజ్కియాకు వచ్చిన వేదన ఏమండి తొడవబట్టానికి, తీసివేయబడ్డానికి హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసిన? నేను ఎట్లు ప్రవర్తించానో, నేను ఎలా జీవించానో, నా విశ్వాసం ఏంటో, నా భక్తి ఏంటో, నా ప్రార్థన ఏంటో ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిపోతున్నాననే భయంతో కాదు అతడు ప్రార్థన చేసేది. చనిపోతాం, అందరం చనిపోతాం. అయితే నేను ఎక్కడైనా తప్పిపోయానా, నేను ఎక్కడైనా దేవుని కోపం కలగజేశానా, వాక్యాన్ని విడిచానా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచా అని తన్ను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. ఎందుకు పరిశీలన చేసుకోవాలి? అలా తప్పిపోయి చచ్చిపోయాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకంలోనికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అయ్యో దేవుని లేని, దేవుని సముఖము లేని ఆ స్థలం నాకొద్దయ్యా, దేవుడు లేని ఆ స్థలములోకి నేను వెళ్ళకూడదయ్యా అని కన్నీళ్లు విడుస్తున్నాడండి. నేను ఎలా జీవించానో, ఎలా ప్రవర్తించానో, ఎలా బ్రతకానో ఒక్కసారి చూడయ్యా. ఎక్కడైనా లోపం, ఎక్కడైనా పొరపాటు, ఎక్కడైనా తప్పిదం ఉంటే ఇప్పుడే నాకు బయలుపరచు, నేను సరిచేసుకుంటానయ్యా, పశ్చాత్తాప పడతానయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతని యొక్క ప్రార్థనని అంగీకరించి 15 సంవత్సరాలు మరలా తిరిగి అతనికి ఏమిచ్చాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖమంతా ఎగిరిపోయింది, కన్నీళ్ళంతా తొడవబడ్డాయి. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కన్నీళ్ళు, ఆ దుఃఖాలు, ఆ బలహీనతలు పోవట్లేదు అని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవట్లేదు. ఏం చేస్తున్నాం, ఏం చెందుతున్నాం, ఎలా ఉన్నాం, మన భక్తి ఎలా ఉంది, ప్రార్థన ఎలా ఉంది, విశ్వాసం ఎలా ఉంది, మన యథార్థత ఎలా ఉంది చూసుకోవట్ల. దేవుని మీద నిందలు వేయడం, ఇంకేదో చేయటం, ఇలా చేసి మన కన్నీళ్లను ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం. కానీ మనం పశ్చాత్తాపపడి మనం పరిశీలన చేసుకొని దాని నుంచి విడుదల పొందే మార్గం, ప్రశస్తమైన వాగ్దానం దేవుని చేత మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా లూకాసు వార్తలో 7వ అధ్యాయములో కనపడుతుంది. ఒక విధవరాలు 11 నుంచి 15 వరకు కనపడుతుంది. అక్కడ ఒక విధవరాలు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకునింది, చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ బిడ్డను బట్టి చాలా ఏడ్చింది. చెప్పండి, చనిపోయిన ఆ బిడ్డను బట్టి చాలా కన్నీళ్లు విడిచింది. భర్త లేడు, ఉన్న ఒక్కగానొక్క దిక్కు కుమారుడు. ఆ కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని
ఉంటే మరి ఏం జరిగిందో, ఆ కుమారుడు చచ్చిపోతే భయంకరంగా ఏడుస్తుంది. మొత్తానికి మరుసటి రోజు అతన్ని మరి సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోతుంటే తిను కూడా, ఆ శవం కూడా పరిగెత్తేస్తుంది. అదే సమయంలో యేసయ్య ఆ ఊరిలోకి వస్తున్నారు. చూశారు దూరాన్ని నుంచి. చూడగానే మొత్తం అర్థమవుతుంది కదా, యేసయ్యకి అంతా తెలుసు కదా, సర్వజ్ఞాని కదా. ఆ పాడిని ముట్టారు. దేవునికి స్తోత్రం. ఆ తల్లితో చెప్పారు, ఏడవవద్దు. దేవునికి స్తోత్రం అని ఆ కుమారుణ్ణి బ్రతికించారు పాడిని ముట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ షాక్ అయ్యారు. ఒక ప్రక్కనేమో కుమారుని కోల్పోయి 2 రోజులో లేక 1 రోజు నుంచో ఏడుస్తూ ఉంది తల్లి. ఎంత ఆపినా సరే ఆగకుండా నా కొడుకుతో పాటు నేను చచ్చిపోతాను, లేకపోతే అక్కడే ఉండిపోతానని బాధతో వేదనతో ఎంతమంది ఆపినా పట్టుకున్నా విదిలించుకుని సమాధిల స్థలానికి పరిగెత్తేస్తున్నటువంటి ఈ తల్లిని ప్రభువారు ఆపారు. దేవునికి స్తోత్రం. ఆ పాడెను ముట్టారు, ఏడవవద్దు అని చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 4వ పాయింట్ ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచటం. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. చెప్పండి, వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. వాగ్దానాలు ఉన్నాయి మనకెన్నో, వాగ్దానాలు తీసుకున్నాం ఎన్నో, వాగ్దానాలు తెచ్చుకున్నాం, వాగ్దానాలు ఎన్నో దేవుని వలన పొందుకున్నాం. అయితే ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు. వాగ్దానము నెరవేర్చడానికి, వాగ్దాన ఫలం ఇవ్వడానికి ఆయన శ్రీమంతుడు అని నమ్మట్లేదు చాలామంది. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు తీసుకోవడం, బైబిల్లో పెట్టుకోవడం, లేదా వాక్యం ద్వారానో దర్శనం ద్వారానో వాగ్దానాలు తీసుకోవడం, భలే వాగ్దానం అని సంతోషించటం, చక్కని వాగ్దానం అని సాక్ష్యాలు చెప్పడం. సాక్ష్యం చెప్పడంతో ఆగిపోతుంది, సంతోషపడటంతో ఆగిపోతుంది. వాగ్దానం నెరవేర్చడానికి ఈయన శక్తి గలవాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మానవుడు కాదు, నరమాత్రుడు. నా పట్ల వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ విధవరాలు విశ్వసించింది. దేవునికి స్తోత్రం. చాలామంది దుఃఖం ఎందుకు పోవట్లేదు, కన్నీళ్ళు ఎందుకు తొడవబడట్లేదంటే విశ్వాసం ఉంచట్ల. ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉంచరు. సన్నిధికి వస్తారు, విశ్వాసం ఉంచరు. ఏమండి, నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నారు, పరిశీలన చేసుకోరు. ఎలా ఉన్నాను, ఎక్కడైనా జారానా, తప్పానా చూసుకోరు. ఏమండి, విశ్వాసం ఉంచరు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమండి, ఈ పక్క అధ్యాయంలో లోకాసువార్త 8వ అధ్యాయంలో కూడా ఇలాంటిదే కనబడుతుంది. యాయీరు అనే ఒక అధికారి ఉన్నాడు. చెప్పండి, యాయీరు అనే ఒక అధికారి, ఒక్కగానొక్క కూతురు, మంచం పట్టేసింది, చావు బ్రతుకుల్లో ఉంది. ఎవరో చెప్పగా ప్రభు దగ్గరకు వచ్చారు. అయ్యా, నా కూతురు చివరి గడియల్లో ఉంది, మీరు ఒక్కసారి అని బ్రతిమలాడుతున్నాడు. ఈలోగా ఎవరో వచ్చారు. వచ్చి, అయ్యగారండి, బోధకుడు మీరు శ్రమ పెట్టొద్దు, మీ కుమార్తె చనిపోయిందని చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పటికి యేసయ్య యాయీరు మనవని మన్నించి బయలుదేరారు. ఈలోగా కబురు వచ్చింది, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది, అంతా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య వచ్చి, ఏడవవద్దు, ఆమె
నిద్రించుచున్నదే కానీ అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమన్నారు? ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నది. ఆ మాట నమ్మారు. పడుకున్న పాప, పడుకున్న బాబు లేస్తాడు ఉదయానికి, లేక మధ్యరాత్రికి, లేక సాయంకాలానికి లేస్తాడనే నమ్మకం. వెంటనే కొంతమంది గేలి చేసిన వారు ఉన్నారు. మన వారి గురించి కాదు, ఆ ఇంటి వారు, ఆ యాయీరు నమ్మాడు. దేవునికి స్తోత్రం. నమ్మాడు. ఒక ప్రక్కన దుఃఖము, ఒక ప్రక్కన వేదన ఉన్న ఒకగానొక కుమార్తె చనిపోయిందనే వార్త అతని గుండెలను పగలగొట్టినా ప్రభువు ఇచ్చిన మాట, ప్రభువు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాడు. ఆమె నిద్రించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రభు వెళ్ళాడు, ఆమెను చిన్నదానా లే అని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆమె లేచి కూర్చుని ఆహారం తినింది. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్లు తొడవబడాలి, నీ దుఃఖానికి ముగింపు రావాలి అనంటే దేవుని మీద, దేవుడిచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా, దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మిక లేకుండా, దేవుడిచ్చిన మాట మీద నీవు పట్టు ఉంచకుండా అటు ఇటు ఇటు అటు తిరిగినట్లయితే గనక నీ జీవితంలో దుఃఖము, కన్నీళ్ళు తొడవబడవు. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు చేస్తున్న పనులేంటి? వాగ్దానం చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. వాగ్దానం ఇచ్చింది మానవుడు కాదు కనుక, వాగ్దానం ఇచ్చింది సర్వశక్తి కలిగిన దేవుడు. నీ జీవితంలో ఖచ్చితంగా వాగ్దాన ఫలాన్ని పొందుతావు. నువ్వు నమ్మి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆ వాగ్దాన ఫలాలను నువ్వు అనుభవించు. దేవునికి స్తోత్రం. కాబట్టి 4 మాటలు చెప్తున్నాను. నీ కన్నీళ్లు తొడవబడాలి, నీ దుఃఖము తొలగిపోవాలి అనంటే మొట్టమొదటిగా నీకేం వచ్చిందో, నీకేం జరిగిందో, ఏం చేశావో నువ్వు దేవునికి చెప్పు. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, ప్రార్థనను విడిచిపెట్టొద్దు. సన్నిధిని విడిచిపెట్టొద్దు. ప్రార్థన గదిని విడిచిపెట్టొద్దు. నీకు సహాయం దొరికే స్థలం అదే. కృప దొరికే స్థలము మందిరమే, ప్రార్థనా గదే. దాన్ని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఇంకా ఇంకా ఆ కన్నీళ్ళు అలా ఉన్నాయి. ఒక్కసారి నిన్ను నీవు తొంగి చూసుకో. ఎక్కడైనా తప్పిపోతున్నావా? ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నావు, అటు ఇంకేదైనా చేస్తున్నావా? వాక్యము చదువుతున్నావు, అలా చదువుతూ ఇంకేదైనా చేస్తున్నావా? ఒక్కసారి నిదానించుకో. హల్లెలూయా. పరిశీలన చేసుకో. నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో, ఎక్కడైనా తప్పిపోతున్నావో ఒక్కసారి చూసుకో. పశ్చాత్తాపపడు, వేడుకో. 4వదిగా ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన మాట ఇచ్చాడు కదా, నెరవేర్చడానికి శక్తిమంతుడు. కొండలు, గుట్టలు, మెట్టలు తత్తరిల్లిన ఆయన మాట మాత్రం నెరవేరకుండా పోదు. ఆయన మారడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట మీద, ఆయన చేసిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచు. నిశ్చయముగా నీ కన్నీళ్ళు తోడబడతాయి. నీ కన్నీళ్ళు తుడిచేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నీ దుఃఖాన్ని పోగొట్టేది యేసయ్య మాత్రమే.
చూడండి యెషయా గ్రంథంలో చివరిగా 60వ అధ్యాయం 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూసారండి, నీ దుఃఖ దినములు, నీ కన్నీళ్ళు, నీ వేదన ఏమవుతుందట? సమాప్తం. హల్లెలూయా. నువ్వు ఏడుద్దామన్నా ఇక ఏడుపు రాదు నీకు. ఇంకా బాధపడదాము అన్నా సరే బాధపడటానికి ఇక విషయం ఉండదు. ఎందుకనంటే నీ దుఃఖ దినాలను సమాప్తం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన చెప్పినట్లుగా చేస్తే ఇక దుఃఖం కనబడదు, దుఃఖం వినబడదు. హల్లెలూయా. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను, నీ దుఃఖాన్ని నేను ముగింపు చేస్తాను, నీ దుఃఖములో నుంచి బయటపడే మార్గాన్ని నేను మొట్టమొదటిగా ఏం చేయాలి అనంటే హాగరు వలె ఏది దాచక చెప్పాలి. పరిస్థితి అంతా కూడా మనం తెలియచేయాలి. రెండవదిగా హన్నా వలె సన్నిధిని ఆశ్రయించాలి. సన్నిధిలో హృదయాన్ని, దేవునికి స్తోత్రం, సన్నిధిని మానకూడదు. సన్నిధి అంటే మందిరం అనుకోవద్దు. మందిరం వారానికి ఒకసారి. ప్రతిరోజు సన్నిధి ఏంటంటే నీ ప్రార్థనా సమయం. మానకూడదు. మనం ప్రార్థనను ఒక అలవాటుగా చేసేసుకోవాలి. టిఫిన్ తినటం, టీ తాగటం, భోజనం ఇవన్నీ మనకు ఒక అలవాటు. స్నానము, సిద్ధపడటం, అలా ప్రార్థించటం అనేది నీ జీవితంలో ఒక అలవాటైపోవాలి. ఎవరో చెప్తే వచ్చేది కాదు. నీ జీవితంలో ఒక భాగం, ఒక అలవాటైపోవాలి. అదే దేవుని సన్నిధి. ఆ సన్నిధి నువ్వు కలిగి ఉంటే దుఃఖము, కన్నీళ్లు తొలగిపోతాయి. మూడవదిగా హిజ్కియా వలె నీవు పరిశీలన చేసుకో. ఎక్కడైనా తప్పిపోయావేమో, ఎక్కడైనా జారిపోతున్నావు, ఎక్కడైనా యథార్థతను విడిచిపెట్టావేమో, ఎక్కడైనా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. తప్పు లేదు. ఏ విషయాలకు కనపడినా వెంటనే ఒప్పుకో, పశ్చాత్తాపపడు. చివరిగా ఆయన మీద, ఆయన మాట మీద విశ్వాసము, నమ్మకము, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. నీ జీవితంలో దుఃఖం తొలగి, దుఃఖం సమాప్తమై ఆనందముతో నువ్వు నింపబడతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, మీరు కన్నీళ్లు తుడిచే దేవుడని మా జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖాలు, కన్నీళ్ళు, మేము పడుతున్నటువంటి వ్యధలు, మేము కలిగి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే దేవుడని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్నటువంటి కన్నీళ్ళు తొలగటం కోసం, దుఃఖానికి విముక్తి రావడం కోసం మేమేం చేయాలో ఒక 4 విషయాలు మీరు చూపారు. ఆ ప్రకారం మేము చేసి ఆ విడుదలని, దుఃఖ నివారణని, ఆ కన్నీళ్లు తుడుచుకొని సంతోషంతో ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో కూడా లోతుగా నాటబడి వాక్యం ఫలించినట్లుగా, వాక్య ప్రకారంగా నీ బిడ్డలు నడుచుకున్నట్లుగా కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.